నమస్కారం. రంజాన్ మాసం పవిత్రంగా భావించి ముస్లింలు నియమాలు పాటిస్తారని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. తణుకులో ఆదివారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే రంజాన్ ఒక ముస్లింల పండుగ పేరు రంజాన్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ యాక్చువల్గా రంజాన్ అనేది ఏంటంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే ఏదైతే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంటుందో లైక్ జనవరి ఫిబ్రవరి అలాగే విధంగా ఇస్లామిక్ క్యాలెండర్ పరంగా రంజాన్ అనేది 9వ నెల పేరు రంజాన్. అయితే మనం ఏదైతే పండగ జరుపుతున్నామో ఆ యొక్క పండగ పేరు ఏంటంటే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే దానాల పండుగ అని చెప్పేసి దాని యొక్క అర్థం వస్తుంది. అయితే ఈ రంజాన్ యొక్క పుణ్య విశిష్టత ఏమిటంటే జనరల్గా మనం ప్రతిరోజు చేసే నమాజులు ఏదైతే 5 పూటల నమాజ్ ఉన్నదో ఆ యొక్క నమాజులు కానివ్వండి, రోజు నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు ఏదైతే ఉన్నాయో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఏంటంటే రోజా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే రోజాని మనం అరబీలో సౌమ్ అంటారు అనమాట. సౌమ్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సౌమ్ అనేది ఒక అరబీ పదాన్నే ఈ ఉర్దూలో రోజా అంటారు, తెలుగులో ఉపవాసం అని చెప్పేసి అంటారు. అయితే సౌమ్ అనే అర్థాన్ని ఏంటంటే సూర్యోదయాన్ని నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ ముట్టకుండా తాగకుండా దూరంగా ఉండడాన్ని సౌమ్ అంటారు అనమాట. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి కమాలుద్దీన్, మహమ్మద్ అలీ, మహమ్మద్ ఉమైర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరంలో శనివారం రాత్రి గ్రామ దేవతల ఆగం వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది మహోత్సవంలో భాగంగా 15 రోజుల క్రితం గ్రామ దేవతలను పుట్టినిల్లు అయిన నడివీధికి ఊరేగింపుగా తీసుకువెళ్లి కొలువుంచారు. అనంతరం తిరిగి ఆదిగుడికి ఆగం నిర్వహిస్తూ తీసుకువచ్చారు. గ్రామ దేవతలైన పోలేరమ్మ, వయ్యారమ్మ, మహాలక్ష్మి అమ్మ, కనక మహాలక్ష్మి అమ్మ, మారెమ్మ, దండు మారెమ్మ, పోతురాజులను డప్పులతో ఊరేగింపుగా ఆదిగుడికి తీసుకువచ్చి దించారు. ఉగాది మహోత్సవం జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగం వేడుకలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన స్థానిక మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరుకు ఏ ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తొలుత స్థానిక 10వ వార్డులో 5 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఎవరైతే గత గవర్నమెంట్ లో చేసేట్టు వాళ్ళకి బిల్లు రాలేదో మీటింగ్ పెట్టండి. ఎవరెవరు ఎక్కడ వర్క్ చేశారు, ఎంత డబ్బులు రాలేదో చూసి ఆ డబ్బులు రావడం కోసం ప్రయత్నం చేస్తారని మీరందరూ చెప్పకుండా ఒకరు చెప్పిందని నేను మీటింగ్ పెట్టండి. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను, కాల్దారి, చిలకపాడు గ్రామాల పొలిమేర పుంతలలో వెలిసిన మారెమ్మ తల్లి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అఖండ అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కొత్తపేట మండలం వాడపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అలాగే సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు ఒత్తిడి లేకుండా రాయాలని విద్యార్థులకు బండారు సూచించారు. ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్, సాదే శ్రీనివాస్, మెర్ల గోపాలం, విల్లా మారుతి, బీరా ఇసాక్లు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురం మండలం గొల్లపాలెం, కేసనపల్లిలో ఉన్న ఓఎన్జీసీ, జీజీఎస్ వద్ద ఆయా గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇక్కడ నిర్వహించే సంస్థ కార్యకలాపాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నామన్నారు. దీనిని ఆనుకుని పీచు ఫ్యాక్టరీ ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని ఆందోళనగా చెప్పారు. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఇక్కడ నుంచి మార్పించాలని కోరుతూ ఓఎన్జీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాల ప్రజలను రక్షించాలని కోరారు. ప్రమాదాల నుండి ఓఎన్జీసీ
గన్నవరం మండలంలోని మానేపల్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న 112 మంది విద్యార్థులకు ఇదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెచ్చేటి వెంకట సత్యనారాయణ పరీక్ష సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని బోల సుబ్బరాయి జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల, బోల మాణిక్యాంబ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు వీటిని అందజేశారు. సుమారు 9,000 రూపాయలతో తాను కొనుగోలు చేసిన అట్ట, పెన్నులు, పెన్సిల్, లాంగ్ స్కేల్ తదితర సామాగ్రిని గ్రామ పెద్దల చేతుల మీదుగా పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దుల అను రాజేశ్వరి, నాయకులు ఎల్లమిల్లి రామ్మోహన్, పితాని శ్రీనివాస్, మర్రెడ్డి వెంకటేశ్వరరావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గాలిదేవర శ్రీను, కుమార్ జోస్యుల సూర్యనారాయణ మూర్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరాముల త్యాగానికి గుర్తుగా అమరావతిలో నెలకొల్పనున్న 58 అడుగుల విగ్రహం పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తీర ప్రాంత గ్రామాల విద్యుత్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్న ప్రభుత్వం హామీ ఇచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. విజయవంతంగా తణుకులో ముగిసిన 2 తెలుగు రాష్ట్రాల లోక్ సత్తా మిత్రుల సమ్మేళనం. రాష్ట్ర మాజీ అధ్యక్షులు డివివిఎస్ వర్మ, మనోరమ దంపతులకు ఘన సన్మానం. గ్రామీణ ప్రాంత సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. కొత్తపేట మండలం వాడపాలెంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు. పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు. మల్కీపురం మండలం కేసనపల్లి ఓఎన్జీఎస్ రింగు వద్ద ధర్నా చేసిన గ్రామస్తులు ప్రమాదాలను నివారించాలని కోరుతూ నినాదాలిచ్చిన ఉద్యమకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.